ఫ్రెండ్స్, సమంత హీరోయిన్గా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు ఎన్నో రహస్యాలు దాచుకొని వస్తుంది. ఆ కోడలు వెనుకున్న రహస్యాలు ఏంటి, ఆ కుటుంబం ఆ కోడల్ని ఎలా యాక్సెప్ట్ చేసింది, కొత్తలో కోడల్ని దూరం పెట్టిన మెల్లిమెల్లిగా కుటుంబంతో కలిసిపోయి కుటుంబాన్ని ప్రేమించిన కోడలు కుటుంబం కోసం ఏం చేసింది అన్నదే కథ. ఇలాంటి సినిమాలు చాలా సింపుల్గా పెద్ద కథ లేకుండా సీన్లు, క్యారెక్టర్లు వాటి ద్వారానే నడుస్తూ ఉంటాయి. రాజు డీకే తీసిన హనీ బన్నీ వెబ్ సిరీస్ చూసిన తర్వాత సమంత ఫైట్స్ ఎంత బాగా చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా చేసింది. ఆ ఫైట్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఓం ప్రకాష్ కెమెరా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కెమెరామెన్ చాలా బాగా చేశారు. ఆ కలర్ ప్యాలెట్ కూడా అదిరిపోయింది. సమంతని చాలా అద్భుతంగా చూపించారు. సమంత కూడా ఫైట్స్తోనే కాకుండా నాటి సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది. ఆమె చుట్టూ ఉండే స్త్రీలు, ముఖ్యంగా శ్రీముఖి, అలాగే ఇంకొక అమ్మాయి ఉంటుంది ట్రైలర్లో కమాన్ అంటుంది చూసారా, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఈవిడెవరో ఇన్స్టాగ్రామర్ అనుకుంటా. ఆ వాళ్ళతో వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. శ్రీలక్ష్మి, గౌతమి, దిగంత్, ఆనంద్ వీళ్ళందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ మన దృష్టి మొత్తం 2-3 పాత్రల మీదే ఉంటుంది. శ్రీముఖి చూడడానికి వెలిగిపోతుంది. శ్రీముఖి మరో అట్రాక్షన్ ఈ సినిమాకి. ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందో కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా అంతే బాగుంది. శారీల్లో అదరిపోయింది సమంత. అయితే సెకండ్ హాఫ్లో యాక్షన్ పరంగా సినిమా ముందుకు వెళ్ళడంతో కొంత ఇబ్బందికి గురవుతారు ఫ్యామిలీ ప్రేక్షకులు. అయినా పర్వాలేదు, అక్కడి నుంచి వేరే సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది చాలామందికి. ఇక విలన్గా గుల్షన్ దేవయ్య పర్వాలేదు అనిపించాడు. అయితే ఏదో ఒక విలన్ ఉండి ఏదో ఒకటి చెయ్యాలి, ఆ క్యారెక్టర్ పెద్దగా గొప్పగా అనిపించదు, పర్వాలేదు, అతను కూడా పాత్రకు బాగానే చేశాడు. చాలామంది సెకండ్ హాఫ్లో ఇష్యూస్ ఉన్నాయి, విలన్ వర్కౌట్ అవ్వలేదు, ఇలాంటి కారణాలు చెప్పారు. కానీ విలన్ పర్వాలేదు. ఇలాంటి సినిమాలకి అంతకు మించి ఉండకూడదు. ఫైట్స్లో స్పీడ్ని మాత్రం దర్శకుడు, ఎడిటర్ కలిసి చాలా బాగా కరెక్ట్గా సెట్ చేశారు. గుద్దుతుంటే ఒక్క గుద్దుకి ఆ ఫోర్స్కి లేచి పడాలి అన్నట్లు బాగా చూపించారు. అయితే బ్లాస్ట్ సినిమాలో లేడీస్ చేసిన ఫైట్ల కంటే ఈ ఫైట్లు చాలా బాగున్నాయి. నాకు ఆ సినిమాలో ఫైట్స్ కన్నా ఈ సినిమాలో ఫైట్సే నచ్చాయి. అందులో కూడా బాగున్నాయి, దాన్ని మించి ఉంటుంది ఇందులో పంచ్, కొట్ట తప్పమని ఎగిరిపోవడం అలాంటివి బాగున్నాయి ఇందులో. ఇది సరదాగా సిల్లీగా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయదగ్గ సినిమా. సమంత నాటి వేషాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు, శ్రీముఖి, మరొక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అమ్మాయి, వాళ్ళు చేసిన సన్నివేశాలు అన్నీ ఆకట్టుకుంటాయి. దానికి తోడు ఒక స్టార్ సినిమా రేంజ్ ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. సంతోష్ నారాయణ్ అందించిన పాట పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బాగానే చేశాడు. ఇంకొంచెం శ్రద్ధగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఉంటే బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మేము ఒక మంచి ఇన్స్పిరేషన్ సినిమా తీస్తున్నాం అని చెప్పి అందులో అసభ్యకర సన్నివేశాలు, మెయిన్ ప్రధాన క్యారెక్టరే అసభ్యంగా ప్రవర్తించడాలు ఇలాంటివి చూపిస్తున్న తెలుగు సినిమాల్లో ఈ సినిమా చాలా మంచిది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ ఫర్ సమంతే కాదు, చాలా క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?